ప్రశాంత్ కిషోర్ జెండా పీకేస్తాడా? ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ మూసేస్తాడా? ఎందుకంటే 2024లో జనసురాజ్ పార్టీ పెట్టాడు. ఎన్నికల్లో పోటీ చేశాడు. చాలా సవాళ్లు కూడా విసిరాడు బీజేపీకి, జేడీయూకి. జేడీయూకి 25కి మించి సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఛాలెంజ్ విసిరాడు. మరి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి జేడీయూకి సుమారుగా 80కి పైగానే సీట్లు వచ్చేటువంటి ఛాన్స్ చాలా స్పష్టంగా ఉంది. ఒకటి రెండు అటు ఇటు అయితే అవ్వచ్చు. బట్ ఇప్పుడు తను ఛాలెంజ్ విసిరాడు, ఓడిపోయాడు. మరి ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉంటుందా? దుకాణం బంద్ చేస్తాడా? జెండా పీకేస్తాడా? ఇది క్వశ్చన్ మార్క్. అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీని, జనసురాజ్ పార్టీని, ప్రశాంత్ కిషోర్ ని బీహార్ ప్రజలు అస్సలు సీరియస్ గా తీసుకోలేదు. అసలు అదొక పొలిటికల్ పార్టీగా కూడా బీహార్ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అతను కేవలం ఒక సక్సెస్ఫుల్ ఎన్నికల వ్యూహకర్త మాత్రమే. అఫ్ కోర్స్ అతను స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూస్తే సక్సెస్ఫుల్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అది అంతవరకే పరిమితం. కానీ డైరెక్ట్ గా తానే రంగంలోకి దిగుతాను, తానే ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తానంటే ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడో 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అతనికి సాధ్యమైంది. బహుశా 9 నెలలు అనుకుంటా పార్టీ పెట్టిన తర్వాత అదొక వేవ్, అది ప్రభంజనం. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ప్రశాంత్ కిషోర్ తను చాలా గొప్పగా ఊహించుకున్నాడు, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి వచ్చే ఎన్నికల నాటికి బీహార్లో జనసురాజ్ పార్టీ ఉంటుందా, లేకపోతే దుకాణం మూసేస్తాడా, జెండా పీకేస్తాడా తెలియదు. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ మూసేయాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి జనసేన పార్టీ కూడా ఒక ఎన్నికల్లో చాలా బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి, అనుకున్న ఫలితాలు రాలేదు. కానీ గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. కానీ ఆ ఓపిక ఉండాలి. ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే ఆ ఓపిక ఉండాలి. అంతవరకు వెయిట్ చేయాలి. మరి అంత ఓపిక ప్రశాంత్ కిషోర్కు ఉందా? లేదంటే మళ్ళీ తన పాత ఉద్యోగం ఏదైతే ఉందో ఐపాక్ పొలిటికల్ కన్సల్టెంట్ గా మళ్ళీ తన పని తాను చూసుకుంటాడా? నిజానికి వెస్ట్ బెంగాల్లో బీజేపీకి కూడా పనిచేశాడు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోక్సభ ఎన్నికల్లో, తమిళనాడులో డిఎంకేకి పనిచేశాడు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కోసం పనిచేశాడు, వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కోసం పనిచేశాడు. ఇట్లా చాలా చోట్ల అంటే అతని మీద ఒక విమర్శ కూడా ఉంది. ముందు ఎక్కడ గెలవడానికి అవకాశం ఉందో అక్కడ ఆ పంచన చేరుతాడు, ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేటువంటి ఒక విమర్శ ఉంది. బట్ అది డిఫరెంట్ మ్యాటర్. ఏదేమైనా కూడా ప్రశాంత్ కిషోర్ కి బీహార్ ఎన్నికల్లో ఒక చెంపదెబ్బ లాంటి ఫలితం వచ్చింది. మరి దీంతో ఎప్పటికల్లా ప్రశాంత్ కిషోర్ కోలుకుంటాడు? జనసురాజ్ పార్టీ ఉంటుందా, దుకాణం మూసేస్తాడా, జెండా పీకేస్తాడా, ఏంటి అతను ఫ్యూచర్ ఏంటి, ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రస్తుతానికి అర్థం కావట్లేదు. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా కనిపిస్తుంది. మీకే వినిపిస్తుందో కామెంట్స్ లో పెట్టండి ప్రశాంత్ కిషోర్ గురించి.